వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ స్టేషన్. హాయ్ అండి, మాది కోనసీమ. కొబ్బరాకు నీడలో, గోదావరి ఒడిలో, వయ్యారి బామల ఒదిగిన కోనసీమ. మన కోనసీమలో చాలా ఆప్యాయతగా పిలుచుకుంటారండి. మా వాళ్ళకి మమకారం ఎటకారం రెండూ ఎక్కువే. మా కోనసీమలో అల్లుడవ్వాలంటే పెట్టి పుట్టాలండోయ్. మర్యాదలకు ఏమాత్రం లోటు చేయం. కోనసీమ ఎలా ఏర్పడిందో తెలుసా? ఉత్తరం వైపు గౌతమి గోదావరిపాయ, దక్షిణం వైపు వశిష్ఠ గోదావరిపాయ సముద్రంలో కలిసి వశిష్ఠ గౌతమి మధ్య ప్రాంతమే కోనసీమ. కోనసీమలో కోన అంటే మూల అని, సీమ అంటే ప్రదేశం అని అర్థమండి. అందం అనే పదానికి రూపం తెలుసుకోవాలంటే మా కోనసీమకి వచ్చేయాలి మరి. శీతాకాలంలో మంచు దుప్పటి కప్పుకున్న వరిచేలను చూస్తే ఎంతో కనువింపుగా ఉంటుంది. ప్రకృతికి పెట్టింది పేరు మన కోనసీమ. పచ్చని చెట్లు, పాడి పంటలతో ఎప్పుడూ కలకల్లాడుతుందండి. గాడ్స్ ఓన్ క్రియేషన్ మా కోనసీమేనండి. మినీ ఐలాండ్గా కూడా దీన్ని పిలుస్తారు. ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ కొబ్బరికాయ మా కోనసీమలో వేలాది మందికి ఉపాధి అయిందండి. కోనసీమలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయండి. అందులో కొన్ని అయినవెల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి, మురముల్ల వీరేశ్వర స్వామి, ద్రాక్షారామం భీమేశ్వర స్వామి, మందపల్లి శనీశ్వర స్వామి, ఇలా ఇంకెన్నో దేవాలయాలు ఉన్నాయండి. ఒకసారి విను, తర్వాత తిను. కోనసీమలో తాటి రొట్టె, పొట్టిక్కలు, మామిడి తాండ్ర, తాటి తాండ్ర, కండ్రిగలో పాలకోవ, ఆత్రేయపురం పూతరేకులు, నగరం గరాజీ, అమ్మ ప్రేమ, అమలాపురం ఆవకాయ చాలా ఫేమస్ అండి. ఇంకేంటండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తెలుసు కదా కోనసీమ స్టేషన్.